అందరికీ వందనాలు. క్రీస్తు ఎవరో తెలుసుకోవలసిన అవసరత ఉంది. యెహోవా ఎవరో తెలుసుకోవలసిన అవసరత ఉంది. పరిశుద్ధాత్ముడు ఎవరో తెలుసుకోవలసిన అవసరత ఉంది. వీరు ముగ్గురు త్రియేక వాదనలో ఉన్నారు అని నీవు భ్రమపడితే నీకు రక్షణ భాగ్యము లేదని గ్రహించుకో. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నువ్వు ఎప్పుడు నమ్ముతావో అప్పుడే నువ్వు క్రీస్తు యేసునందు రక్షణ పొందగలవు. నీ పాపములు క్షమింపబడాలి అంటే నీ తండ్రి అయిన దేవుడిని, యెహోవాను, తండ్రి నన్ను క్షమించు, దయతో నేను చేసిన పాపములను క్షమించు అని ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడి క్రీస్తు యేసునందు నీ దేవుడికి ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు క్రీస్తు రక్తంతో నీ పాపములను కడుగుతాడు.